హే త్రివి, నువ్వేంటి ఇలా వచ్చావు? ఒక ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ ఉంది బాబు నా దగ్గర. అవునా, ఏంటి చెప్పు. ఇక్కడ ఇంటర్వెల్ షాట్ ఎగ్జాక్ట్ గా మీరు ఒక్కళ్ళే అలా టాల్ గా మైటీగా నిలబడినట్టు చూపిస్తాము. ఒక డైలాగ్, అయినను పోయి రావలను హస్తినాపురం. కట్ చేస్తే టైటిల్, అయినను పోయి రావలను హస్తినాపురం అని ఇంటర్వెల్ కి పడింది. స్టోరీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది త్రివి, కానీ ఇప్పుడు మన పాత సినిమాలు చూసావా, ఈ అతడు కానీ కలేజ కానీ రిలీజ్ టైంలో వాటికి అంత అప్లాస్ రాలా. కానీ ఎప్పుడైతే ఇది టీవీలో వాటిల్లో వచ్చాయో అప్పుడు వచ్చింది కాదనట్లా. కానీ ఇప్పుడు మనకేంటంటే ప్రొడ్యూసర్ బతకాలి. నా పాత సినిమాలు చూసావు కదా, కలెక్షన్స్ చూసావు కదా. సో నీ ఓల్డ్ మూవీ లాస్ట్గా తీసిన మూవీ లాగా ఏదైనా కమర్షియల్, మంచి కమర్షియల్ తీసుకురా, చేద్దాం. ఓకే బాబు. 3 days later. మీరు అడిగిన చేంజెస్ అన్ని చేసి తీసుకొచ్చా, స్టార్ట్ చేస్తారండి. ముందు నేను చెప్పేది విను. అబ్బా ముందు స్టోరీ వినండి సార్. 12 seconds later. ఇక్కడ ఇంటర్వెల్ షాట్ ఒక ఎంటీ ప్లేన్ రోడ్డు, కరెక్ట్ గా ఒక ఆర్చ్ ఉండిద్ది, వెల్కమ్ టు అమరావతి దగ్గర. కట్ చేస్తే ఇక్కడ టైటిల్, అమరావతికి అటు ఇటు సెంటర్ లో మీరు జీప్ తో ఉంటారు. ఎక్స్ట్రాడినరీ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఉన్న డ్రామా. ఓకే, మంచి స్క్రిప్ట్ త్రివి, కానీ ఇప్పుడు నాకు నెక్స్ట్ మన మౌళితో ఒక సినిమా ఉంది. ఒక 5 years పట్టుకు దానికే పోద్ది అనమాట. మళ్ళీ మధ్యలో నాకు ఒక ఫ్యామిలీ ట్రిప్ కూడా ఉంది. ఈ సినిమాకి అంత టైం అంటే, కానీ నీకు నో చెప్పలేను కాబట్టి ఒక బాగా 5 years ఎలాగో మనం స్క్రీన్ మీద కనపడం కాబట్టి మంచి మసాలా మూవీ ఏదైనా తీసుకురా, చేద్దాం. అలాగే బాబు, నువ్వు లేకుండా సినిమా చేయడం కష్టమే పూజ. కానీ ఈ సినిమాలో నువ్వు ఉంటే నా వల్ల నీ కెరీర్లో ఒక ఫ్లాపర్ అవటం నాకు ఇష్టం లేదు. చిట్టునాయుడు అంత పని చేశాడు సార్. ఎన్ని మంచి సినిమాలు తీసిన మీకు ఇలాంటి పరిస్థితి రావటం అసలు నాకు చాలా బాధేస్తుంది సార్. ఇదిగోండి సార్, మా గుంటూరు మిర్చి తిని కొంచెం కూల్ అవ్వండి. సినిమా అంటే అంతేరా, ఇది ఒక కళ, ఆర్ట్ ఫామ్, అలాగే ఒక బిజినెస్ కూడా. ఇవన్నీ పట్టించుకోకూడదు. సో ఒక చేంజెస్ అయితే చేయాలి మనం స్క్రిప్ట్లో. మన పూజా పాప ప్లేస్లో లీలు పాపను పెట్టు, లీలు ప్లేస్లో మీనూన్ పెట్టు. సార్ మీరు పూజా పాప లేకుండా సినిమా చేస్తున్నారా? అమ్మో, ఏదో పెద్ద ప్లానే వేశారు. ఇంతకీ లీలు ఎవరు సార్? కొత్త యాక్ట్రెస్సా? ఆమెరా మన డాన్సరు. ఓ ఆవిడా? ఐ థాట్ వాటో వాటు. సరే ఏంటి సార్ ఇప్పుడు స్టోరీ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి కొత్తది? ఏమన్నా కొత్తగా తీయాలంటే ఈ స్టోరీ కాన్సెప్ట్ అలాంటివి కావాలరా. మనం ఇప్పుడు ఫుల్ కమర్షియల్, ఎంత కమర్షియల్ సినిమా తీస్తున్నామంటే, మొన్నటిదాకా నేను ఇంగ్లీష్ మూవీస్ అన్ని చూసి ఇన్స్పైర్ అయ్యేవాడిని. తర్వాత మన తెలుగు సినిమా, ఓల్డ్ సినిమా, తెలుగు నవల్స్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఇప్పుడు నువ్వు తెచ్చిన మిర్చి బజ్జీ తిని ఇన్స్పైర్ అయ్యా. సో చాట్ జీపీటీకి ఇన్పుట్ ఇచ్చేసా, అది ఏ స్టోరీ ఇస్తే దాన్ని పెట్టేస్తామరా మనం సినిమాలో. సార్ చాట్ జీపీటీయా? అంటే యాక్చువల్లీ మీరే కొంచెం అటు ఇటు సినిమాలన్నీ కదిలిచ్చి ఒక మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ చేస్తారు. ఇంకా చాట్ జీపీటీ అంటే అది మీ సినిమాలు, మన బాబు సినిమాలు అన్నీ కలిపి మిక్స్డ్ ఫ్రూట్ చేసిద్దేమో. ఒక్క టికెట్ మీద ఒక 25-30 సినిమాలు చూపిస్తారు సార్. నాకు కావాల్సింది కూడా అదేరా బాబ్జీ. ఇప్పుడు బాబు ఎలాగో నెక్స్ట్ 5 years కనపడ్డు స్క్రీన్ మీద, ఫ్యాన్స్ బాగా మిస్ అయిపోతారా అండి. సో ఒక ఫుల్ మాస్ మసాలా కమర్షియల్ తీస్తున్నాం అనమాట. ఏమన్నా తేడా వస్తే వింటేజ్ రీక్రియేషన్ అన్నాం, అప్పటికీ జనాలు వినకపోతే మన ప్రొడ్యూసర్ చూసుకుంటాడులే. అబ్బో పెద్ద ప్లానింగే. సో ఇప్పుడు బాబు ఎలాగో ఫ్రమ్ గుంటూరు కాబట్టి, నేను కూడా గుంటూరు బజ్జీ తిన్నా కాబట్టి సినిమా టైటిల్ గుంటూరు కారం. ఏంటి గుంటూరులో ఫేమస్ ఏంటి? మిర్చి. బాబు అండ్ ఫ్యామిలీ మిర్చి బిజినెస్ చేస్తారు సినిమాలో. అబ్బా సార్, మా గుంటూరులో సినిమా అంటే ఐఎమ్ ఫుల్లీ ఎక్సైటెడ్ సార్. చెప్పండి సార్, మీకు ఏం కావాలో చెప్పండి. ఆ మిర్చి యాడ్లో పర్మిషన్ తీసుకోమంటారా? చెప్పండి, అంతా మా వాళ్ళే, ఏం కావాలో చెప్పండి, అది చేసేద్దాం. హే, చాలా ఎక్సైట్ అవుతున్నావురా. అంత సినిమా లేదు. మాక్సిమం గోడౌన్ సెట్లు ఉంటాయి కదా ఈ మన రామోజీ ఫిలిం సిటీలో, అక్కడ తీసేస్తాం, లేదా గుంటూరు అనే చెప్పేద్దాం. అంతగా నీకు గుంటూరు ఎఫెక్ట్ కావాలంటే సరస్వతి థియేటర్ ఉంది కదా మన సురేష్ బాబు గారిది, దాన్ని సెట్ వేసి దాని ముందు 4 స్టెప్లు వేపిద్దాం బాబు చేత. సరస్వతి థియేటరా? భాస్కర్ డీలక్స్ వేద్దాం సార్. అక్కడ మన బాబు గారి సినిమాలన్నీ 100 to 200 days యాడ్ ఉన్నాయి, అది వేద్దాం. అవన్నీ ఎందుకు రా, ముందు స్టోరీ విను. సో ఓపెన్ చేస్తే 2 బ్రదర్స్, జగ్గుబాయ్, సునీల్ బాయ్, ఇద్దరు ఒక గూడౌన్ ని బ్లాస్ట్ చేస్తారు, మిర్చి గూడౌన్ ని. ఆ గూడౌన్ ఎవరిదో కాదు, మన బాబు ఫ్యామిలీదే. ఈ బ్లాస్ట్ లో ఒక నిప్పు రవ్వ ఎగిరి మన బాబు కంట్లో పడిద్ది. ఈ సినిమా మొత్తం బాబు వన్ ఐ బ్లైండ్. ఈ బ్లైండ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ రా. మీరే అనుకుంటే మిమ్మల్ని మించిన కళావర్ రాజా సార్ మన టెడ్డీ అన్న. అరే ఏంటి సార్, ఒక్క షాట్ లో ఇంతమంది కాస్తా? ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు సార్ మీరు. మరేంటి సార్, మంచి క్యారెక్టర్స్ ఇవ్వండి సార్. ముఖ్యంగా మన సునీల్ భాయ్కి
అసలు మంగళం సీనును మించిన క్యారెక్టర్ రావాలి సార్ మన సినిమాలో. అవునా? అయితే ఫస్ట్ ఫైట్ లోనే సునీల్ లేపేస్తాం. సార్ నేను కొంచెం మంచి క్యారెక్టర్ ఏమన్నా సార్? రాయటానికి క్యారెక్టర్ లేనప్పుడు లేపేయాలి సార్. దారుణం సార్. ఓకే, మరి ఇప్పుడు ఏంటి సార్, జయరామ్ గారు ఏమన్నా రివెంజ్ ప్లాన్ చేస్తారా? వీళ్ళిద్దరు ఆపోజిట్ సిబ్లింగ్స్ లాంటి వాళ్ళ? ఇది మహాభారతం ఫ్యామిలీ ఫీట్ కైండ్ ఆఫ్ థింగా ఏంటిది? అవన్నీ ప్లాట్ ట్విస్ట్ రా, నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా క్లియర్ గా. సో ఇప్పుడు అంత పెద్ద బ్లాస్ట్ జరిగింది కాబట్టి కేసు అయింది. కేసులో మన జయరామ్ లోపలికి వెళ్తాడు, బాబు ఫాదర్. ఈ జయరామ్ లోపలికి వెళ్ళాడని చెప్పి ఆయన వైఫ్ రమకృష్ణ కొడుకును కూడా వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ పుట్టింట్లో తాత ఎవరంటే బాబుకి ప్రకాష్ రాజ్, బిగ్ పొలిటీషియన్. సో ఇంతగా ఫ్యామిలీతో ఎందుకని చెప్పి సెకండ్ మ్యారేజ్ చేస్తాడు. సెకండ్ హస్బెండ్ వచ్చేసి మన రావు రమేష్. అన్ని మాంటేజ్ షార్ట్స్ చూపిస్తాం. సార్ హోల్డ్ ఆన్, ఏంటా స్పీడు? ఎవరైనా కొంచెం సినిమాకి లేట్ వస్తే ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అయినా మర్డర్ చేసింది మన రఘుబాబు అయితే జయరామ్ ఎందుకు వెళ్తాడు జైలుకి? అసలు రమకృష్ణ గారు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? రే, అదంతా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేరా. నా అత్తారింటికి దారి చూసావు కదా, ఫ్లాష్ బ్యాక్ చూసావు, ఎలా ఓపెన్ చేస్తానో సేమ్ అదే స్టైల్ ఇక్కడ కూడా. సో ఇప్పుడు చూడు, ప్రెసెంట్ లో ఏంటంటే మన రమకృష్ణ వచ్చేసి లా మినిస్ట్రీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటది. ప్రకాష్ రాజ్ ముసలోడు అయిపోతాడు. కానీ ఇప్పుడు కూతురు ఎంపీ అయింది, ఇలా ఫస్ట్ ఫ్యామిలీ ఫస్ట్ కొడుకు ఉన్నాడని తెలిస్తే పరువు పోయిద్ది, అసలే వాడు వేరే కులమోడు అని చెప్పి మహేష్ బాబుని పిలిపించి బాబుకి రమకృష్ణకి ఏం సంబంధం లేదు అని చెప్పి ఒక స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టమంటాడరా. ఇక్కడ బాబుకి ఎలివేషన్స్ ఉంటాయిరా. ఈ కాస్టింగ్ చూస్తుంటే నాకెందుకో భరత్నే నేను వైబ్స్ వస్తున్నాయి సార్, కొంచెం పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అంతా. ఓకే, అది తీసేయండి. కానీ ఇప్పుడు ఈ అగ్రిమెంట్ సైనింగ్ అనేది కొంచెం ఆమెకి కొడుకు కాదు అని తెలియాలంటే ఆయన అలా ఉండటమే బెటర్ కదా. ఈ అగ్రిమెంట్ ఆయన సైన్ పెట్టాడు అనుకోండి, రేపు పొరపాటున మన బాబన్నా ఎవడన్నా కానీ మీడియా ముందు అగ్రిమెంట్ పట్టుకొని నిలబడితే ఏమో ఆల్రెడీ కొడుకున్నాడని ప్రూవ్ అయిపోయినట్టే కదా. మళ్ళీ మీకు రిచ్ పీపుల్ ఫెటిష్ ఏంటి సార్ ప్రతి సినిమాలో? రే, యు లీవ్ ద లాజిక్, ఎంజాయ్ ద మాటల మాంత్రికుడి మ్యాజిక్. సో ఇప్పుడు నీకు నా సెకండ్ ఫిడెల్ ఫ్యాంటసీ తెలుసు కదా, అది ఈ మధ్య హీరోల మీద కూడా స్టార్ట్ అయింది. మన హీరోకి ఆపోజిట్ ఇంకో కెప్ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, ఏబిపిఎల్ లో సుశాంత్ తెలుసు కదా, ఆయన ప్లేస్ లో ఈయన ఇక్కడ. భరత్నే నేను అయిపోయింది. ఇప్పుడు శ్రీమంతుడికి దిగారా? ఇంతకీ గుంటూరు ఏది సార్? కారం ఏది సార్? ఘాట్ ఏది సార్? ఇప్పుడు బాబు ఎంట్రీ విత్ బీడీ, ఫుల్ మాసీ ఎంట్రీ, డైలాగ్స్ ఉంటాయి. ఒత్తుకు దా అని, దాకి ఒత్తని చెప్పి మామూలుగా ఉండదు. పార్టీ ఆఫీస్ మొత్తం ఒక ఆట ఆడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఒక ఎంట్రీ సాంగ్ పీక్స్. అసలు చెప్పడం మర్చిపోయా, బాబు పేరు రమణ. ఏంటది రమణనా? రమణ లోడెత్తాలా ఏంటి? ఇప్పుడు సరిలేరు నీకెవరికి వచ్చారా మీరు? అయినా ఏంటి సార్ ఈ డైలాగ్స్ అన్ని? అసలు స్టైల్ బట్ నో సబ్స్టాన్స్ అన్నట్టుంది. ఇప్పుడు అసలు మజా వచ్చిద్దా చూడగానే? ఏ మగాడికి మజా వచ్చింది ఇంకో మగాడికి చూడగానే? అయినా ఈ మళ్ళీ దాకింద ఒత్తు ఏంటిది? నీ ఒత్తు కంటే నా ఒత్తు పెద్దదనా, లేకపోతే వాట్ ఈస్ దట్? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మళ్ళీ మన బాబు బ్యాక్ టు గుంటూరు అనమాట. ఇక్కడ మన బాబుకు మరదలు ఉంటుంది మీను, ఇంట్లో తెలుసు కదా. అతడులో నాకు బావ అనే సౌండింగ్ బాగా ఇష్టం రా, అందుకే ఈ సినిమాలో కూడా అది పెట్టాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ టైం మళ్ళీ పిలుస్తారు. ఈసారి ప్రకాష్ రాజు కాదు, మీ అమ్మే పిలిచిందని చెప్పి బాబుని రప్పిస్తారు హైదరాబాద్ కి. ఇక్కడ మన డాన్సర్ ఎంట్రీ, బాబుకి ఆమెకి మధ్యలో సీన్స్ ఉంటాయిరా, క్రింజ్ బర్న్. సార్ జయరామ్ గారిని చూస్తే మాత్రం చాలా బాధేస్తుంది సార్. ప్రతి సినిమాలో ఈ పెళ్ళ వదిలేసిన మూడు కాన్సెప్ట్ ఏంటి సార్ ఆయనకి? మీ అలావి కూడా నుంచే మొదలైంది ఇదంతా. ఏదైనా మల్టీవర్స్ ప్లాన్ చేయొచ్చు ఇంతో పెళ్ళ వదిలేసిన మూడు అని చెప్పి. కానీ ఇప్పుడు బాబు యాస ఏంటి సార్? అది గుంటూరు యాస అలా ఉండదే. అది నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు యాస అది. అలాంటి వేరే కమ్యూనిటీ, అది సోడా బిజినెస్, మిర్చి కాదు. బాబు యాక్చువల్లీ గుంటూరే కదా, మళ్ళీ ఫేక్ యాక్సెంట్ ఎందుకు? ఫాదర్ ఒకలా మాట్లాడుతున్నాడు, కొడుకు ఒకలా మాట్లాడుతున్నాడు, మళ్ళీ తెలంగాణలో ఉండలేమో ఆంధ్ర యాస మాట్లాడుతున్నారు. అయినా అసలుకి ఇంట్లో మీను ఉంటే ఎవడైనా లీలుని చూస్తాడా? అందుకే రా మన బాబు బ్లైండ్. It was deep, sir. ఇప్పుడు మళ్ళీ మన తాతకి బాబుకి ఒక తగ్ లైఫ్ ఫేస్ ఆఫ్ ఉండిద్ది. దాని తర్వాత ఒక షాడో మమ్మీ షాట్ ఉండిద్దిరా, గుండెలు పిండుతాయి ఎమోషన్ తో. అబ్బా, మీ ఎమోషనల్ సీన్స్ అన్ని నాకు గిల్టీ ప్లెజర్ సార్. ఈ సూర్యుడు, షాడో, ఈ కాన్సెప్ట్, ఈ లాజిక్ అంతా తీసేయండి, పక్కన పెట్టేసేయండి, పిండండి మీరు చెప్తా. ఇప్పుడు మళ్ళీ మన బాబు బ్యాక్ టు గుంటూరు అనమాట. సో ఈసారి మన డాన్సర్ ఇస్ ద బెయిట్. మన మురళీ శర్మ ఉన్నాడు కదా లాయరు, సొంత కూతురునే పంపిస్తాడు సంతకం పెట్టిమని మా బాబు దగ్గరికి. ఇక్కడ ఒక సిరీస్ ఆఫ్ రొమాంటిక్ డైలాగ్స్ అండ్ సీన్స్ ఉంటాయరా మన డాన్సర్ కి బాబుకి, ఫుల్ ఎంటర్టైనింగ్. దీని తర్వాత చాలాసేపు రొమాన్స్ అయింది కాబట్టి ఇప్పుడు మార్క్స్ మా ఉన్నాడు కదా జగ్గుబాయ్, బాబుకి మావకి కొంచెం ఒక ఫైట్ లాంటిది, ఇది కామిక్ ఫైట్ అనమాట. ఇన్సైడ్ ఫ్యామిలీ ఫ్యూడ్ ఉంటుంది కదా, అలాంటి ఫైట్ ప్లాన్ చేసా. ఇక్కడ ఒక ఓల్డ్ సాంగ్ రీమేక్, నా కోసమే అని, ఫుల్ వింటేజ్ వైబ్స్. సార్ మీరేమనుకోనంటే ఒకటి చెప్తానండి, రాను రాను అసలు మీ రొమాంటిక్ సీన్స్ అన్ని చాలా ప్రాబ్లమాటిక్ గా తయారవుతున్నాయి సార్. ఎమోషనల్ విషయానికి వస్తే ఇది, రామ్ కామ్కి వస్తే ఇది,
రాజులు ఇలాంటి ఫిగర్తో కష్టం రా. అయినా ఇప్పుడు మీ సినిమాలు బొక్కలు ఎదిగితే అసలు సినిమాలు ఎందుకంటే అదే ఎక్కువ వచ్చిందిలే కానీ ఇప్పుడు వీడి దగ్గర మిరపకాయలు కొనలేదని కొడతాడు, ఫైన్. కొట్టి తీసుకెళ్లి జీబుకి కట్టేసి ఆయన జీబుని ఆయనే పేల్చుకొని అసలు అది కిరసనాల డబ్బాలు ఎక్కడున్నాయి సార్ జీప్లో? అదేమన్నా కింద డెస్క్ పెట్టాడా? అసలు అవి ఎలా లైటప్ అయ్యాయి? మాకు నిజంగానే మైండ్ పోయింది సార్ అది చూసి. ఆయన ఏంటి అసలు మీరు గుంటూరుని బాగా అవమానిస్తున్నారు. మా దగ్గర స్టార్ హోటల్స్ ఉన్నాయి, ఐటీసీ ఉంది మా దగ్గర. రే నాన్న, నువ్వు కొంచెం నీ గుంటూరు గొప్పలు ఆపి స్టోరీ మీద దగ్గర. సో ఇప్పుడేం చూసావరా, ఇంకా రొమాంటిక్ అసలు ఎనర్జీ అంటే ఏంటో చూపిస్తా. ఇప్పుడు మన ఏపీలో బోర్డు రూమ్ సీన్ గుర్తుంది కదా, అలాగా బాబుకి ఆయన ఒక్కడు సాంగ్స్, కొంతమంది మన సౌందర్య గారి సాంగ్స్ అన్ని పెట్టి ఒక డాన్స్ నెంబర్ పెట్టాను మన డాన్సర్ కన్ను బాబుకి. అసలు హై వోల్టేజ్ డాన్స్ నెంబర్ అది, అసలు సీట్లు గాల్లో లిగుస్తాను మన థియేటర్లో. అండ్ ఇక్కడ మన బాబు డైలాగ్స్ ఉంటాయి. నాకు శృతిలో కొంచెం ప్రాబ్లం ఉంది సార్. దాంతో ప్రాబ్లం అయితే నాకేంది? ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. మీరు ప్రీ రిలీజ్ లో స్పీచ్ అసలు అన్ఇంట్రెస్టెడ్ గా ఉన్నప్పుడే నాకు అర్థమైంది సార్, మీరు బాగా గ్రడ్జ్ పెట్టుకున్నారు కదా స్టోరీ మార్పిచ్చారని చెప్పి. అమ్మో, తెలిసిపోయిందా ఏంటి? ఏ చిచ్చి, అట్లేం లేదురా. అసలు బాబు మనకి ఎంత క్లోజ్ చెప్పు. అసలు అవన్నీ ఎందుకుంటాయి మనకి? మన కంపెనీకి ముగ్గురేరా క్లయింట్స్, పెద్దినాయుడు, చిట్టినాయుడు, బులినాయుడు. సో వీళ్ళ మీద మనకేముంటుంది చెప్పు? బాబు ఎలాగో నెక్స్ట్ 5 years కనపడడు. సో ఫ్యాన్స్ అందరికి బాగా పడిపోయి ఉంటుంది, వాళ్ళందరిది లేపాలి కాబట్టి ఈ సీన్స్ అన్ని ఇలాగా బాబు లుంగేసుకొని డాన్స్ చేస్తే అన్ని చూసి వాళ్ళకి లేస్తుంది కాబట్టి అలా పెట్టాను అంతే. బాబు ఫ్యాన్స్ కి అయితే ఓకే సార్, మరి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ ఫ్యాన్, నాకేంటి? లేదు, నేను మీ అతడు కలేజే 2 సినిమాలకే ఫ్యాన్. నాకెందుకు నచ్చింది ఇది, నాకెందుకు లేచింది చూసి? నువ్వు ఆగరా, ప్రొడ్యూసర్కి ఫోన్ చేస్తాను, ఆయన అడుగు. వామ్మో వద్దులేండి సార్, ఆయనకంటే మీరే బెటర్. కానీ ఓకే, సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అయిపోయింది కాబట్టి యాక్షన్. అదేంటంటే మన డాన్సర్ అండ్ వెన్నెల కిషోర్ బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోయేటప్పుడు బై మిస్టేక్ మన సునీల్ స్టాచ్యూ ఉంటుంది ఊర్లో, దాన్ని గుద్దేస్తారనమాట. సో ఇక్కడ ఊరంతా వాళ్ళ జగ్గుబాయ్ ఏరియా అనమాట అది, వాళ్ళందరూ వచ్చి సరౌండ్ చేస్తారు మన డాన్సర్ ని. ఇక్కడ బాబు వచ్చి ఒంటి చేత్తో అందరినీ కొట్టేసి డైలాగ్స్ ఉంటాయి, మామూలుగా ఉండదు. తప్పు చేశారు, ఈడు పెద్ద ఇంజనీరింగ్ చేశాడు మరి. సో ఇదంతా చూసి మన డాన్సర్ ఫుల్ ఇంప్రెస్ అయిపోయి పడిపోయింది అనమాట. దీని తర్వాత మళ్ళీ బాబు పాపని హైదరాబాద్ లో దింపడానికి వెళ్తాడు. అక్కడ సాంగ్ మామూలుగా ఉండదు, రొమాంటిక్ స్టఫ్. అరవింద సమేత చూసి బసిరెడ్డి రేంజ్ లో ఉండిద్ది అనుకున్న మన జగ్గుబాయ్ క్యారెక్టర్. సారీ జేపీ, హీ మేడ్ యూ వీపీ. సో ఇప్పుడు సాంగ్ అయిపోయాక బాబు బ్యాక్ టు గుంటూరు వచ్చే టైంలో మన ప్రకాష్ రాజు ఉన్నాడు కదా, అక్కడ పోలీసులకు ఒక ఫేక్ కేసు పెట్టించి బాబుని అరెస్ట్ చేపిస్తాడు. కానీ మన వెన్నెల కిషోర్ వచ్చి బెయిల్ ఇప్పిస్తాడు. డైరెక్ట్ గా ప్రకాష్ రాజు ఇంటికి వెళ్ళి ఎఫ్ఐఆర్ లో ఏమేమి రాస్తున్నాయో అన్ని పగల కొడతా ఉంటాడు. సడన్ గా మదర్ ఎంట్రీ, రమ్యకృష్ణ వచ్చి బాబుని కొట్టి, ఎక్కడ పెరిగావరా నువ్వు, ఎక్కడ పుట్టావని తిట్టి కొట్టి బయటికి పంపిస్తుంది. ఇక్కడ బాబు ఫుల్ డిప్రెస్ అయిపోతాడు. ఇప్పుడు దాకా వాళ్ళ అమ్మకి ఈయన మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటాడు, కానీ అది లేదని తెలిసిపోయి సంతకం పెట్టేసి ఫుల్ డిప్రెసింగ్ నోట్తో వెళ్తాడరా. ఇక్కడ ఇంటర్వెల్. సార్ సూపర్ సార్, అసలు ఎమోషనల్ సీన్లు బ్లెండ్ చేయటంలో మీ తర్వాతే సార్ ఎవరైనా. అసలు అది గిల్టీ ప్లెజర్ నాకు. ఆ సాంగ్, ఆ సీను అవుట్ ఆఫ్ కాంటెక్స్టే, బట్ ఆ బ్లెండ్ ఏదైతే ఉందో సూపరు. మళ్ళీ ఒక మాట సార్, ఈ గుంటూరు టు హైదరాబాద్ ఫుటేజ్ ఏదైతే ఉందో అభిబస్కి ఇచ్చేయండి సార్, బాబు గారే కదా బ్రాండ్ అంబాసిడర్, కొంచెం బడ్జెట్ అయినా రికవర్ అయింది. సరే ఇప్పుడు మరి సైన్ పెట్టేశాడు, సెకండ్ హాఫ్ లో ఎలా హౌ? మరి ఇంత ఎమోషన్ ఇచ్చాక మళ్ళీ కొంచెం ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక చిన్న వార్నింగ్ బిట్టు పెడదాం. దాని తర్వాత మళ్ళీ ఒక పోలీసుల దగ్గర కొంచెం ఎలివేషన్ సీన్ పెడదాం, ఫాలోడ్ బై కొంచెం ఎంటర్టైన్మెంట్ స్టఫ్. సార్ మీకు గుంటూరు అన్న, గుంటూరు పోలీసులు అన్న అసలు రెస్పెక్ట్ లేకుండా పోతుంది. అసలు ఏమనుకుంటున్నారు? మా దగ్గర ఎస్పీ లడ్డా, ఆర్డి మీనా, క్రైమ్ బ్రాంచ్ పోతురాజు తెలుసా? అసలు ర్యాగింగ్ చేస్తే నడి రోడ్డు మీద గుండ్లు కొట్టించిన సినారియోలు ఉన్నాయి మా దగ్గర తెలుసా? మీరేందేదో చందాలు అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళు అన్నట్టు చూపిస్తున్నారు. పోలీస్ అయితే ఏంట్రా, బాబు ఉంది అక్కడ. ఆయన అంద చందాల ముందు ఎవడైనా చండాలుడే, అడుక్కునేవాడే. సో ఇప్పుడు ఈ పోలీసులు ఇది గొడవంతా చూసి మన జయరామ్ గారి కిందకు వస్తారు. వచ్చి అసలు ఏంట్రా నీ ప్రాబ్లం, అసలు మీ అమ్మ ఎందుకు వదిలేసిందో తెలుసా అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్. ఎక్కడంటే బాబు కంట్లో నిప్పురో పడ్డగ్గర నుంచి స్టార్ట్ అయింది. అదేంటంటే ఇప్పుడు ఇంత అటాక్ జరిగాక ఫాదర్ ఏంటంటే జగ్గుబాయ్ మీద ఎలా అటాక్ చేయాలి, బామ్మదిని ఎలా సేవ్ చేయాలని చూస్తూ ఉంటాడు. రమకృష్ణ ఏంటంటే కొడుక్కి ఆపరేషన్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటుంది. సో ఇట్లాగా టైంకి చేయకపోవడం వల్ల ఆపరేషన్ బాబుకి కొంచెం బ్లైండ్ అవుతాడు. సో ఆ కోపం మీద మన రమకృష్ణ జయరామ్ని జైల్లో వేపించి ఈ కొడుకును వదిలేసి వెళ్ళిపోయింది. ఈ ఇందులో అంత పెద్ద గొడవ ఏముంది సార్? ఒకళ్ళు పోలీస్ స్టేషన్ కి, ఒకళ్ళు హాస్పిటల్ కి వెళ్ళే ఆప్షన్ ఉంది తెలుసా మీకు? మళ్ళీ ఇంటి నిండా జనాలే, జాయింట్ కూడా కాదు, జైంట్ ఫ్యామిలీ. ఒక్కళ్ళు కూడా ఈయన హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోయారా? తొలిపేమన్నాడు. ఎందుకేమన్నాడు? సరే మీరు హాస్పిటల్కి వెళ్ళండి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా అనొచ్చు కదా. నా మనసే నా కిటికీ, నచ్చకపోతే మూసేస్తా. వయసు, పొగరు, జోషు, ఎనర్జీ వీటి వల్ల అలా చేయలేకపోయారు ఆ టైంలో.
ఏ పాటలాడుతున్నారు సార్ మీరు? అసలు చెప్పేదే ఒక లడ్డూలో ఫ్లాష్ బ్యాక్, దానికి మళ్ళీ బిల్డప్. ఇది 30 ఏళ్ళు వచ్చేదాకా ఈయనకి చెప్పరా ఈ ఫ్లాష్ బ్యాక్? పోనీ ఈయనన్నా ఇల్లు అడగడా అసలు? డాడీ డాడీ వై మమ్మీ లెఫ్ట్ అని చెప్పి అంతే కూర్చుంటాడు. అది ఇప్పుడు వచ్చి చెప్తున్నారు ఏదో పెద్ద గొప్ప ఫ్లాష్ బ్యాక్ అన్నట్టు. బోనస్ గా ఈ టిక్ టాక్ సీన్ ఒకటి మాకు దరిద్రానికి. సార్ ఇప్పుడు అలా వెంకటపురంలో కూడా సీన్స్ ఇంతే ఉంటాయి, అబ్రప్ట్ గానే కట్స్ ఉంటాయి. కానీ అక్కడ సీన్ బ్లెండింగ్ చూడండి, ఎమోషన్ చూడండి. ఆయన బనీ బాబుకి ఆ క్యారెక్టర్ అనేది బాగా సెట్ అయింది. ఇక్కడ బ్లెండింగ్ అనేది మిస్ అవుతుంది సార్. రేయ్, నీకంతగా బ్లెండ్ కావాలంటే ప్రెస్టేజ్ బ్లెండర్ కొనుక్కో. నా మైండ్ ని బ్లెండ్ చేయి మాకు చెప్పేది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న తర్వాత బాబు ఫుల్ కన్ఫ్యూజ్డ్ అండ్ యాంగ్రీ. సో ఇక్కడ ఒక పాట, ఆ పాట అయిపోయాక వేట మామూలు యాక్షన్ కాదు, అసలు ఫుల్ వింటేజ్ బాబుని చూపిస్తాం రా. కామెడీ టైమింగ్, యాక్షన్, డైలాగ్స్, ఆ మాడ్యులేషన్ వేరే లెవెల్. మీ ఫ్యాంటసీస్ హీరోయిన్ కాళ్ళని దాటి హీరో కళ్ళ మీదకి వచ్చిందా సార్? ఫస్ట్ బాబు, ఇప్పుడు అజయ్ ఇద్దరిని బ్లైండ్ చేశారు. కానీ ఈ విషయంలో మాత్రం మీరు మా గుంటూరు పల్స్ బాగా పట్టుకున్నారు సార్. క్రిస్టియన్ సార్. ఓకే, ఈ హీరోయిన్ క్రింజ్ కొంచెం తీసేస్తే ఇది కొంచెం ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ గానే ఉంది. మరి నెక్స్ట్ ఏంటి సార్? ఇప్పుడు తాత మనోడు క్యాట్ అండ్ మౌస్ గేమ్ అయిద్దా? కొంచెం అలానే ఉందిరా. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఫ్లాష్ బ్యాక్ రివీల్. అదేంటంటే మన ప్రకాష్ రాజ్ ఉన్నాడు కదా, ఆయనే జగపతి బాబుకి, సునీల్ కి డబ్బులు ఇచ్చి గోడౌన్ డాష్ చేపిస్తాడు. ఎందుకంటే కూతురు వేరే క్యాస్ట్ తోని పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన ఎలక్షన్స్ ఓడిపోతాడు. ఆ కూతురుని ఎలాగైనా బ్యాగ్ తెచ్చి వేరే సోన్ క్యాస్ట్ తోడికి ఇచ్చి చేయాలని చెప్పి ఈ ప్లాన్ అంతా చేస్తాడనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ లో రమకృష్ణకి ఏంటంటే యాక్సిడెంట్ అయింది, ఒకళ్ళు యాక్సిడెంట్ చేపిస్తారు. బాబు చూడటానికి వస్తాడనమాట. వచ్చినప్పుడు మన ప్రకాష్ రాజు, అరే ఈ అటాక్ మీ అమ్మ మీద వీడు చేపించాడు హరిదాస్ అని, దమ్ముంటే వాడిని కొట్టు, ఆ తర్వాత నా దగ్గరికి రా అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ మళ్ళీ బాబు వేటకి దిగుతాడు, వెళ్తాడు, రమణ ఎయ్ అని సాంగ్, ఫుల్ యాక్షన్ ఫాలోడ్ బై ఐటెం సాంగ్. మామూలు ఎంటర్టైన్మెంట్ స్టఫ్ కాదు. ఎటువంటి డైలాగులు చెప్పేవాళ్ళు సార్. మీరు మైకు పెడితే పిచ్చోళ్ళు అయ్యేవాళ్ళం సార్. ఏం హాలెత్తైంది సార్ లాస్ట్కి ఇది. ప్రపంచం బద్దలైపోతున్నా సరే ఐటెం సాంగ్ ఉండాల్సిందే అంటారు. ఓకే, దీనికోసమన్నా వస్తారంటారు సినిమాలకి, ఫైన్ తీసేయండి. కానీ మీ నుంచి ఇలాంటి సాగు సరుకు చూస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అవన్నీ వింటేజ్ నోస్టాలజిక్ ఎలిమెంట్స్ రా, నీకు తెలియదులేరా. ఇప్పుడు క్లైమాక్స్, ఇక్కడ రావు రమేష్ గారిని కొంచెం వాడదాం. అదేంటంటే మీ పార్టీ మీటింగ్ టైంలో రావు రమేష్ ఫుల్ బరస్ట్ అవుతాడు. అసలు ఈ రాహుల్ రవీంద్ర అని ఉన్నాడు కదా, వాడిని కొడుకే కాదు, అసలు నాకు నీ కూతురికి లేదు, కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు, అసలు నీ కూతురు ఆమె కొడుకుని కాపాడుకోవడం కోసం నీ నిరుపప్పం చేసిందని చెప్పి ఫుల్ బరస్ట్ అయిపోతాడు. ఏంటి సార్ ఇది? మళ్ళీ ఏవిపిఎల్లా? అక్కడ ఆమెకి తెలీదు, ఇక్కడ ఏమికి తెలుసా? ఇదేమన్నా ప్యారలల్ యూనివర్సా? చెప్పేది వినరా. ఇప్పుడు రావు రమేష్ చెప్పేదంతా మన బాబు సీక్రెట్ గా అక్కడే కూర్చొని వింటాడు. సో అదంతా వినేసి వాళ్ళమ్మ లవ్ అండ్ వాళ్ళమ్మ గ్రేట్నెస్ గురించి చెప్తాడు. అదంతా వాళ్ళమ్మ బాబు వెనకాల నుంచి వినేసిద్ది అనమాట. సో ఇప్పుడు మామెంట్స్ అని కలిసిపోతారు, అమ్మని ఇంటికి తీసుకెళ్లిపోతాడు. అదే విధంగా మన డాన్సర్ ని కూడా వేసుకెళ్లిపోతాడు. ఫుల్ హ్యాపీ ఎండింగ్. కళ్ళ ముందు మనిషి ఉన్నా నోటీస్ చేయరు ఎవరు. అసలు పొలిటీషియన్స్ ఇలాంటి ఎదవ పనులన్నీ ఎంత సీక్రెట్ గా చేస్తారు సార్? ఇదేంటి సార్ ఈ సంత? మళ్ళీ ఆ డైలాగ్స్ ఏంటి సార్? అది ఎందుకు కొట్టామంటే ముట్టుకోవాలనిపించిందా? డొమెస్టిక్ వైలెన్స్ ను కూడా మీరు నార్మలైజ్ చేసేలా ఉన్నాయి సార్. ఇది ప్రపంచంలో ఏ తల్లి ఇలా కన్న బిడ్డల్ని వదిలేసి వెళ్ళదు సార్. వెళ్లాల్సి వచ్చినా ఇలా అయితే ఎవరు చేయరు సార్, ఫర్ షూర్. ఈ సినిమా మీరు గో డౌన్ లో మొదలు పెట్టినప్పుడే నాకు డౌట్ వచ్చింది సార్, ఇది గోయింగ్ డౌన్ అని. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఆయన గుంటూరు ఫీల్స్ వల్ల ఆడేసిద్ది లేరా, మొన్న చిత్తూరు ఫీల్స్ వల్ల పుష్ప ఆడిందిగా. అయినా ఇందులో గుంటూరు ఫీల్స్ ఎక్కడ ఉన్నాయి సార్? మాట్లాడితే గుడివాడ గోదాడ బస్సులాగా అటు ఇటు రౌండ్లు వేస్తున్నాడు అయినా గుంటూరు హైదరాబాద్ కి. అసలు గుంటూరులో ఒక్క చోటైనా చూపించారు? గుంటూరు కార్వన్ పెట్టారు, అమరావతి పెట్టచ్చు కదా, ఈ ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ చూపించచ్చు కదా. మళ్ళీ గుంటూరు ఫీల్స్. సో ఇదండి మన గుంటూరు కారం పిచ్ మీటింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చలేదా నాకు ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వాలంటే కింద రాయండి. ఎడిటింగ్లో కానీ, సౌండ్లో కానీ, లేదా ఎఫెక్ట్స్లో, మీమ్స్లో, బిరోల్స్లో ఏమన్నా చేంజెస్ కావాలా, ఇంకేమన్నా కోరిక యాడ్ చేయాలా, సెటైర్ యాడ్ చేయాలా, ఖచ్చితంగా కింద కామెంట్స్లో రాయండి. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం దాన్ని. అండ్ ఈ వీడియోలో చేసిన స్కిట్ పార్ట్ ఏదైతే ఉందో స్టార్టింగ్లో కంప్లీట్లీ ఫిక్షనల్, ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ ఒక కామెడీ వే, ఫన్నీ వే. మనకి మూవీ రిలీజ్ అవుతున్న, అదే మూవీ అనౌన్స్ చేసిన టైంలో తెలిసింది కదా, ఈయన కొంచెం వెకేషన్స్కి వెళ్తున్నాడు, లేట్ అవుతుంది, క్యాస్ట్ ఒక్కొక్కళ్ళు మారుతున్నారని. దాన్ని బేస్ చేసి చేసిన చిన్న స్కిట్ అంతే, నథింగ్ పర్సనల్. బాబుని ట్రోల్ చేస్తావా నువ్వు, ఆయన అన్న ఆపరేషన్స్ చేయించాడు, అంత డొనేషన్ చేయించాడు అంటే అందరూ చేస్తారండి. అది త్రివిక్రమ్ గారు చేస్తారు, మళ్ళీ బాలేబాబు చేస్తారు, ఆయన పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతున్నారు, ఆయన ట్రోల్ చేయట్లేదా? అంతేందుకు శ్రీలీల గారు అసలు ఏజ్లో హాఫ్ ఆఫ్ ద ఏజ్ అందరికంటే ఈమె, చిన్నపిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళని ఇచ్చేస్తున్నారు, మరి శ్రీలీల గారిని ట్రోల్ చేయట్లేదా? కంప్లీట్లీ ఇట్స్ ఓన్లీ ప్రొఫెషనల్ సెటైరికల్ వే. ఓన్లీ వాళ్ళ ప్రొఫెషన్స్, వాళ్ళ యాక్టింగ్ మీద చిన్న సెటైర్ అంతే. పర్సనల్స్లో అందరూ ఎవ్రీవన్ విల్ బీ డూయింగ్ దేర్ ఓన్ జాబ్. వాళ్ళకి ఎవ్రీవన్ హ్యాస్ దే రెస్పెక్ట్. నా పరంగా నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను. జస్ట్ ఇది ఒక ప్రొఫెషనల్ వే ఆఫ్ సెటైర్ అనమాట.
సో హెల్దీగా తీసుకోండి, కాసేపు నవ్వుకోండి, అందరికీ షేర్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ.